హైయర్ స్టడీస్ కోసం వీళ్ళిద్దరికి డిఫరెంట్ కాలేజెస్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దాని తర్వాతకి అమ్మాయికి ఒక బాయ్ బెస్టీ అనేటోడు ఒకడు పరిచయం అయ్యాడు. వాడు ఎప్పుడు చెప్తూనే ఉండేటోడు, ఏంటి ప్రతిదీ ఏం చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అతని పర్మిషన్ తీసుకోవాలా, లవ్ అంటే లవ్ వరకే ఉండాలి కానీ నిన్ను జడ్జ్ చేసేంత నిన్ను గైడ్ చేసేంత వరకు ఉండొద్దు అని చెప్పి ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉండేటోడు. అమ్మాయికి కూడా అనిపించినాను ఇది కూడా నిజమే కదా అని చెప్పి కొంచెం ట్రాక్ మళ్ళీపోయింది అనమాట. మళ్ళీపోయి అవును నేను ఇలాగే చేస్తా, నాకు ఇష్టం, నేను వెళ్ళాలనిపిస్తుంది వెళ్తున్నా అని చెప్పి అతను ఏం చెప్పినా ఏం చేయొద్దన్నా కూడా అదే చేసేంత స్టేజ్కి వెళ్ళిపోయింది. వీడు సర్లే అర్థం చేసుకుని గ్యాప్ వచ్చింది కదా, దూరం వచ్చింది అని చెప్పి సర్లే తనకు ఇష్టం వచ్చినట్టు ఉండని అని చెప్పి తను కూడా కొంచెం సైలెంట్గా ఉండేటోడు, ట్రై చేస్తూనే ఉండేటోడు. అయినా కూడా ఆమె అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిన ఆ అవాయిడ్ కొంచెం వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ మధ్యలో ఈ బాయ్ బెస్టీ అదే చనువుగా తీసుకుని అమ్మాయికి క్లోజ్ అయ్యి ఒకరోజు ప్రపోజ్ చేశాడు. లేదు మేమిద్దరం 4 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం, అతన్ని కాదని నేను యాక్సెప్ట్ చేయలేను అని చెప్పి అమ్మాయి చెప్పేసింది, క్లారిటీ అయింది. కానీ వాడు ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు, ఎందుకు మిస్ చేసుకుంటాడు. సర్లే అని చెప్పి అమ్మాయిని మోటివేట్ చేస్తూనే ఉంటూ దగ్గర అయ్యాడు. వీళ్ళిద్దరి దగ్గర వాళ్ళిద్దరికి గ్యాప్ ఎక్కువ పెరిగింది అనమాట. ఈ గ్యాప్లో ఒక అనుకోని సిచ్యువేషన్స్ వల్ల అమ్మాయి వీడికి ఎడిక్ట్ అయిపోయి ఆ ఎడిక్షన్ అనేది ఒకరోజు ఫిజికల్ కనెక్షన్ దాకా వెళ్ళిపోయిన తర్వాత సరే చేసింది ఏదో తప్పు చేశాను, నేను ఇతనితోనే ఉంటా, అతన్ని కాదనే కదా ఇతని దగ్గరకు వచ్చింది, సరే అని చెప్పి అతనికి ఫస్ట్ బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పేసి వీడితోనే ఉంది. వీడు కూడా అమ్మాయిని మంచిగానే చూసుకోవడం, అమ్మాయిని జడ్జ్ చేయకుండా అమ్మాయితో మంచిగానే ఉండడం చేసిండు. వాళ్ళ హయ్యర్ స్టడీస్ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మాయిది పెళ్లి చేసుకునే స్టేజ్ అనమాట. వెళ్ళి అడిగింది, సరే మనం పెళ్లి చేసుకుందాం మీ ఇంట్లో చెప్పు అంటే, హే నీకేమైనా పిచ్చా, పెళ్ళి అంటేనా ఏంటి, నాకు ఆ స్టడీస్లో ఎవరొకరు హెల్ప్ కావాలి, ఫిజికల్ హెల్ప్ కావాలనిపించింది, అందుకే నీకు దగ్గరే, అంతే తప్ప నీ మీద నాకు పెళ్లి చేసుకునే అంత ఇంట్రెస్ట్ అయితే లేదని చెప్పి మొహం మీద చెప్పేసింది. అమ్మాయి షాక్లోకి వెళ్ళిపోయింది. అరే వీడి కోసమా నేను అతనితో ఉన్నది, అతన్ని వదిలేసుకొని ఉన్నది అని చెప్పి తన తప్పును అంగీకరించి వాడి దగ్గరికి వెళ్ళి, నాకు నువ్వు కావాలి, నేను తప్పు చేశాను, నన్ను యాక్సెప్ట్ చేస్తావు అంటే, లవ్ ఉన్నది కానీ నేను యాక్సెప్ట్ చేసే స్టేజ్లో అయితే నేను లేను, మూవ్ ఆన్ అయిపోయా నేను అంటే. ఎట్లెట్లా మూవ్ ఆన్ అయిపోయినా కొంచెం కూడా బాధ లేదంటే బాధ ఉంటుంది, కానీ వేరేవాడితో వెళ్ళి ఉన్నాక కూడా తిరిగి నా దగ్గరికి వచ్చినాక తప్పుని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసే స్టేజ్లో అయితే నేను లేను, అంత గొప్ప మనసు నాకు లేదు అని చెప్పి అతను కూడా చెప్పేశాడు. ఇప్పుడు ఈఎంఐ క్యారెక్టర్ వాడు బాయ్ బెస్ట్ చాలా అంటే చాలా చీప్గా అందరికీ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టాడు. అరే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా నాతో పడుకుందిరా అని చెప్పి.